పరిస్థితిని ఎరిగిన దేవుడు నీ కృపతో, నీ మేలులకై నీకు స్తోత్రాలయ్యా, నీ కృపలకై నీకు స్తోత్రాలయ్యా, నీ ప్రేమకై నీకు స్తోత్రాలయ్యా, మీ కనికరమ కొరకే నీకు స్తోత్రాలయ్యా. ఆయన ఎంత గొప్పవాడో ఎరిగి ప్రభువుని మనము స్తుతిస్తున్నప్పుడు ఆయన తన బలమైనటువంటి ఆత్మ చేత, శక్తి చేత, అభిషేకము చేత ఆయన మనలను నింపటానికి ఇష్టపడుతున్నాడు. నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క శారీరక బలహీనతలోనికి తన ప్రభావాన్ని, తన శక్తిని, తన ప్రశస్త రక్తాన్ని ప్రోక్షించి నీకు సంపూర్ణ స్వస్థత యేసు నామమున ఆయన కలిగించబోతున్నాడు. మరణించిన వారిని సహితము లేపగలిగినటువంటి నా సర్వశక్తిమంతుడైనటువంటి యేసు అధికారము కలిగినటువంటి నామములో నువ్వు దేని కొరకైతే ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావో, ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహించబోతున్నాడు. బలమైన కార్యాలు ఆయన జరిగించుకోబోతున్నాడు. నువ్వు విశ్వసించు, నువ్వు నమ్ము. ప్రభు యొక్క సహాయము కొరకే ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు. నూతన కార్యాలు, అసాధారణమైన కార్యాలు, ఊహించని కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు నా దేవుడు జరిగించబోతున్నాడా. ప్రభు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడును, ప్రియ తల్లిని, చెల్లిని, తమ్ముణ్ణి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలను, విన్నపములను, విజ్ఞాపనలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేనికి తల్లి నువ్వు దుఃఖిస్తున్నావు? దేనికి తల్లి దేవుడి సన్నిధిలో కన్నీరు విడుస్తున్నా? నీ దుఃఖాన్ని ప్రభు ఎరిగిన వాడు. నీ యావత్ బాధలో నుంచి ఆయన నీకు విడుదల అనుగ్రహించే దేవుడు, నీకు నెమ్మది సమాధానమును అనుగ్రహించే దేవుడు. నా పక్షంగా ఎవరూ లేరు అని అనుకుంటున్నటువంటి నీ పక్షంగా ఉండి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ స్థితి ఉన్నతంగా హెచ్చించే దేవుడు, నిన్ను వర్ధిల్లింపచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, బలమైన కార్యాలు నీ పట్ల జరిగించే దేవుడు, నిన్ను విడిచిపెట్టని దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీ పట్ల కృప చూపే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు. ఆయన పాదాల చెంతకొచ్చు నీ ప్రతి పరిస్థితిని విడిపించే దేవుడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, నీ దుఃఖ దినములను సమాప్తములగునట్లుగా చేసే దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి తన కృపతో నిన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, నీకు క్షేమము, తన కాపుదల, భద్రత, సంరక్షణ అనుగ్రహిస్తున్న దేవుడు, సమస్త ఈవులను నీకు అనుగ్రహించి నేను ఆశీర్వదించిన దేవుడు. నీకు కృతజ్ఞతలని చెప్పు. నా పట్ల నీకున్న ప్రేమకే నీకు వందనాలయ్యా, నన్ను బలపరుస్తున్న విధానము కొరకే నీకు స్తోత్రాలయ్యా, నా బిడ్డలను ఆశీర్వదిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలయ్యా, నా సంఘాన్ని అభివృద్ధి చేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఒక్క మాట నీ నోట వస్తే ఆయన విని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతుంటుండగా దయచేసి మౌనంగా ఉండొద్దు. నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే మొరపెట్టి ఆయనకి తెలియజేస్తున్నావో, విశ్వాసంతో అడుగుతున్నటువంటి ప్రతి దానిని నీ జీవితంలో నా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనుగ్రహించడానికి, నీ జీవితంలో ఆయన నూతనమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా ప్రతి వ్యతిరేకమైనటువంటి దురాత్మ శక్తులు, చిల్లంగి శక్తులు, బాణమతి శక్తులు, ప్రతి విరోధ ఆత్మ యేసు నామములో లయపరచబడినట్లుగా, ఆయన నామమునికే మహిమ ఆపాదించబడినట్లుగా చప్పట్లు కొడుతూ ఘనమైనటువంటి దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ అపవాది గారి యొక్క క్రియలు, అపవాది గారి యొక్క శక్తులు, అపవాది గారి యొక్క ప్రతి విధమైనటువంటి కాడి యేసు నామములో వెర్రగొట్టబడును గాక. అపవాది గారు యేసు నామములో నాశనమగును గాక. నీ కుటుంబంలోనికి సమాధానము వచ్చును గాక. నీ కుటుంబం మీదకి ఆశీర్వాదము వచ్చును గాక. నీ కుటుంబంలో నూతన కార్యాలు జరుగును గాక. చప్పట్లు కొడుతూ అపవాదికి సిగ్గుకరంగా దేవుని నామమునకు మహిమ కలుగుగా చప్పట్లు కొడుతుంటున్నప్పుడే ఒక నూతన ఉజ్జీవం, ఒక నూతనమైన అభిషేకం నీ మీదకి బలముగా దిగవచ్చును గాక. బలమైనటువంటి అభిషేకము చేత నువ్వు
నింపబడుదువు గాక, నింపబడుదువు గాక. బలమైనటువంటి ఆత్మ చేత నింపబడుదువు గాక. బలమైనటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు బలముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించును గాక. పరిశుద్ధాత్ముడ బలమైన కార్యాలు, బలమైన కార్యాలు మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకే అపవాది గారి యొక్క క్రియలు, అపవాది గారి యొక్క క్రియలు యేసు నామములో ప్రతి కుటుంబంలో, ప్రతి యవనస్తుని జీవితంలో, ప్రతి బిడ్డ జీవితంలో యేసు నామములో లయపరచబడును గాక, లయపరచబడును గాక. మీ నామమే హెచ్చించబడును గాక, మీ నామమే హెచ్చించబడును గాక. అయా వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం. వాక్యం మీది ప్రభా. అయా మీ సేవకుడు నిమిత్త మాత్రుడు మీ పక్షంగా నిలబడుతున్నాడు. నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోమని, ప్రతి హృదయాన్ని మీరు స్పృశించమని, ప్రతి హృదయంలో మీ ఆత్మకార్యాన్ని బలంగా జరిగించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమేన్. రైట్ చేతులెత్తి ఘనమైన దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో కూడి వచ్చిన సంఘమంతటికి ఆరాధన సంబంధమైన శుభాలు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కృప కలిగిన దేవుడు తన హెచ్చైన కృపలో మిమ్మును మీ కుటుంబములను మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. దగ్గరగా చెప్దాం. మంచిది ప్రభు నందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలరా, నేటి దేవుని పిల్లల జీవితాల్లో యథార్థత అనేది లోపించింది. గనుకనే దేవుని కార్యాలు మన పట్ల ఆలస్యమైపోతూ ఉన్నాయి. దేవుని కార్యాలు శ్రేష్టంగా మన పట్ల జరగాలనంటే నీ లోపల దేవుడు ఇంటిగ్రిటీని చూస్తాడు. ఆ నమ్మకత్వాన్ని, ఆ యథార్థతను దేవుడు మనలో చూచి మన యథార్థతను బట్టి మనలను ఉద్ధరిస్తాడు. 84వ కీర్తన చదవద్దు కానీ 11వ చరణంలో ఒక అద్భుతమైన మాట ఉంది. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అదే సామెతల గ్రంథం 14:11లో కూడా ఒక మాట ఉంది. యథార్థవంతుల గుడారాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలలో ఏది కొరవైపోతుందంటే యథార్థత కొరవైపోతూ ఉంది. గడిచినటువంటి ఆదివారం నాకున్న క్లుప్త సమయంలోనే ఒక 5 విషయాలు నేను మీ ముందు పెట్టడం జరిగింది. నేడు ఏ ఏ విషయాల్లో యథార్థత లోపిస్తుంది అనే దాని గురించి నేను మాట్లాడుతూ ప్రధానంగా 5 విషయాలు నేను మీ ముందు పెట్టడం జరిగింది. ఒకటి, ఆరాధించే ఆరాధనలో యథార్థత లోపించింది. రెండవది, ప్రార్థించే ప్రార్థనలో యథార్థత లోపించింది. మూడవది, ప్రవర్తనలో, మనము వ్యక్తిగతంగా ప్రవర్తించే ప్రవర్తనలో
యథార్థత లోపించింది. మనం ఇచ్చే ఆఫరింగ్ కానుకలో యథార్థత లోపించింది. వారు ఇచ్చేటటువంటి అర్పణ సరైనటువంటి రీతిగా లేదు కనుకనే అననీయ సఫీరాలు చెప్పిన తన ప్రాణాలనే కోల్పోయారు. ఐదవదిగా ఏం చెప్పాను? మన భక్తిలో యథార్థత లోపించింది. ఈ యొక్క యథార్థత అనేటటువంటి మాటకి గ్రీకులో ఒక అద్భుతమైనటువంటి మాటను నేను మీతో చెప్పడం జరిగింది. ఏంటది? ఎమూనా. ఎమూనా అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? రాజీ పడని ఖచ్చితత్వం. ఏ విషయంలో రాజీ పడని జీవితాన్ని మనము జీవించాలని, ఖచ్చితమైనటువంటి వారంగా అన్ని విషయములలో దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఖచ్చితత్వం, ఆ యథార్థత నేటి దేవుని పిల్లల జీవితాల్లో లోపించింది కనుకనే దేవుని కార్యాలు దేవుని పిల్లల జీవితాల్లో ఏమవ్వట్లేదు, జరగట్లేదు. ప్రియులారా, విలియం బెన్నీ అనేటటువంటి దైవజనుడు ఈ యథార్థతను గురించి, యథార్థంగా జీవించేటటువంటి వ్యక్తిని గురించి ఒక 3 మాటలు చెప్పాడు. ప్రియులారా, ఎవరా దైవజనుడు? విలియం బెన్నీ అనేటటువంటి దైవజనుడు. ఏమని చెప్పాడంటే, అందరూ తప్పును ఒప్పన్నా యథార్థవంతుడు తప్పును తప్పే అంటాడంట. ఏంటండి? అందరూ తప్పును ఒప్పన్నా ఈ యథార్థవంతుడు, యథార్థంగా జీవించేవాడు తప్పును తప్పే అంటాడు, ఒప్పును ఒప్పే అంటాడు. కానీ నేటి దినాల్లో తప్పును ఒప్పు అంటాం, ఒప్పును తప్పు అంటాం. కానీ యథార్థవంతుడు అలా కాదు, తప్పును తప్పే అంటాడు, ఒప్పును ఒప్పే అంటాడు. విలియం బెన్నీ అనేటటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాట నేటి సమాజంలో చూచినా, నేటి వ్యక్తిగత జీవితాల్లో చూచినా, కుటుంబాలలో చూచినా ఏది ప్రధానంగా వారి జీవితాల్లో లోపించిందంటే యథార్థత లోపించింది. రెండో మాటగా ఆయన చెప్పాడు విలియం బెన్నీ, యథార్థవంతుడు తనది కానిది తన దగ్గర ఉంచుకోడంట. ఏమన్నాడు? తనది కానిది తన దగ్గర ఉంచుకోడు. అది ఎవరి దగ్గర నుంచన్నా డబ్బు కావచ్చు, ఎవరి వస్తువైనా కావచ్చు, తనది కానిది తన దగ్గర ఉంచుకోడు. యథార్థవంతుని యొక్క మనస్సాక్షి తన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంటుంది. అది నీది కాదు, నీకు సంబంధించింది కాదు. ఆ డబ్బు ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో వారికి యథార్థంగా ఇచ్చే. యథార్థవంతుడు తనది కానిది తన దగ్గర ఉంచుకోడు. నీలో యథార్థత ఉంటే నీది కానిది నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. యథార్థంగా ఎవరికైతే అది ఇవ్వాలో, ఎవరికైతే దానిని నువ్వు ఇవ్వాల్సి ఉందో దాన్ని తప్పకుండా ఇచ్చే మనస్సు నువ్వు కలిగి ఉంటావు. తనది కానిది తన దగ్గర ఉంచుకోడు. మూడవది, విలియం బెన్నీ చెప్పినటువంటి మాట, ఈ యథార్థవంతుడు మాట ఇస్తే, ఏదైనా తీర్మానం తీసుకుంటే దాన్ని చెప్పండి తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు చాలామంది మాట అయితే ఇస్తున్నారు, మీ మాట అవునంటే కాదంటే తర్వాత మాట వీటికి మించినది దుష్టుని నుండి పుట్టింది. ఏదైతే మాట ఇచ్చావో, ఏదైతే దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నావో ఆ తీర్మానానికి కట్టుబడి జీవిస్తాడు యథార్థవంతుడు. దాని విషయంలో రాజీ పడిపోడు, ఖచ్చితమైన వాడిగా ఉంటాడు. మాట ఇచ్చాడంటే దాన్ని తప్పకుండా నెరవేర్చి తీరుతాడు. ఎన్నిసార్లు దేవునికి మాట ఇవ్వలేదు? అయ్యా నేను ఇలా ఉంటానయ్యా, ఇలా చేస్తానయ్యా, అలా మాట్లాడినయ్యా, అలా చూడనయ్యా, అలా ప్రవర్తించనయ్యా. దేవుని దగ్గర 31st నైట్ ఏ తీర్మానం అయితే తీసుకున్నావో, ప్రతి ఆదివారం శుక్రవారం దేవుని పాదముల చెంతకు వచ్చి ఏ తీర్మానాలు అయితే దేవుని పాదముల చెంత మనం తీసుకుంటున్నామో ఆ తీర్మానానికి కట్టుబడి జీవించటమే ఎమూనా, ఖచ్చితత్వం, యథార్థత. నువ్వు తీసుకున్న తీర్మానం ఎవరితో? దేవునితో. అంటే ఆ తీర్మానాన్ని నిలబెట్టుకోకపోతే ఎవరి ఎదుట నువ్వు దోషిగా ఉన్నావు? దేవుని ఎదుట. అది నీ కుటుంబం విషయంలో కావచ్చు, సంఘము విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ఏదైనా ఒక తీర్మానం తీసుకుంటే యథార్థవంతుడు దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? నెరవేర్చి తీరుతాడు. ప్రియులారా, నెరవేరుస్తున్నామా? దేవునితో ఏ తీర్మానం అయితే తీసుకున్నామో, ఎలాగైతే ఉండాలని తీర్మానం తీసుకున్నామో ఆ తీర్మానం విషయంలో మనం ఖచ్చితంగా లేకపోతే దేవుడు మన విషయంలో సంతోషించలేడు. ప్రియులారా, మనము ఖచ్చితమైన వారం కావాలని,
తన పిల్లలు నమ్మకమైన వారు కావాలని, యథార్థవంతులు కావాలని ఆయన అభిలాష, ఆయన ఆకాంక్ష. ఈ శ్రేష్టమైన సమయంలో, నాకున్న సమయంలోనే యథార్థవంతునిలో ఒక 3 లక్షణాలు నేను మీ ముందు పెడతాను. ఎన్ని లక్షణాలు? నాకున్న సమయంలోనే. నేను సమయాన్ని ఈసారి నుంచి ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాను. ఒకవేళ అవసరమైతేనే అక్కడికి ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, మనము ధ్యానం చేద్దాం. యథార్థవంతునిలో కనిపించే లక్షణాలు 3 లక్షణాలు నాకున్న సమయంలోనే నేను మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రియులరా. మొట్టమొదటి లక్షణం సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. మూర్ఖ చిత్తులు కాదు, వారికి యెహోవాకు హేయులు. మూర్ఖ చిత్తులు. మూర్ఖంగా ప్రవర్తించకూడదు, గర్వంగా ప్రవర్తించకూడదు, అహంకారంగా ప్రవర్తించకూడదు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. యథార్థవంతునిలో కనిపించేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాడు. రెండవది, అదే మాటగా కొనసాగింపుగా ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అతడు దేవునికి ఇష్టడుగా మాత్రమే కాదు, అన్ని విషయములలో, ఈ మాట కూడా మీరు జత చేసి రాసుకోండి, అన్ని విషయములలో అతడు నిలకడ కలిగి జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు? నిలకడ కలిగి జీవిస్తాడు, స్థిరంగా జీవిస్తాడు, స్థిరత్వాన్ని కోల్పోడు. నా దేవునికి ఇష్టం లేనిది నేను చేయను, నా దేవునికి ఇష్టమైనదే, నా దేవునికి సంతోషాన్ని కలిగించేదే, నా దేవునికి ఆయాసాన్ని కలిగించేది, నా దేవునికి దుఃఖాన్ని కలిగించేది ఒక యథార్థవంతుడు తన జీవితంలో కలిగి ఉండడు ప్రియులరా. నా దేవునికి సంతోషము కానిది, నా దేవునికి ఇష్టము లేనిది తాను ఎన్నడూ చెయ్యడు, చెయ్యజాలడు ప్రియులరా. అందుకోసమే లేఖనములో మరొక మాటను మనము చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. దేవా, నువ్వు హృదయ పరిశోధన చేస్తావు. ఎవరి హృదయం ఎలా ఉందో నువ్వు బాగుగా ఎరిగినటువంటి వాడువు. నువ్వు హృదయములను, అంతరింద్రియములను బాగుగా పరిశీలించినటువంటి దేవుడవు. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో యథార్థత ఉంటే మన జీవితాలు దేవునికి ఎలా ఉంటాయి? ఇష్టంగా ఉంటాయి, దేవునికి సంతోషదాయకంగా ఉంటాయి, దేవుని మహిమపరిచేవిగా ఉంటాయి, దేవునికి ఆయాసకరంగా ఉండవు, దేవునికి దుఃఖకరంగా ఉండవు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తి నడుచుకోవడానికి ఇష్టపడడు ప్రియులరా. కొన్నిసార్లు సాతానుడు ఏం చేస్తుంది తెలుసా? దేవునికి అయిష్టమైనటువంటి వాటిని నీతో చేయించడానికి నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను ఆకర్షిస్తాడు, నిన్ను శోధనకి గురి చేస్తాడు. ఒక యథార్థవంతుడైతే ఎలా అనుకుంటాడు? నా దేవునికి నేను ఇష్టంగా బ్రతకాలి, అన్ని విషయములలో నన్ను బట్టి నా దేవుడే సంతోషించాలి, నా దేవునికి ఇష్టం లేనటువంటిది ఏది కూడా నేను చేయకూడదు అన్న తీర్మానం కలిగి దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాడే తప్ప దేవునికి అయిష్టమైనటువంటిది ఏది కూడా తన జీవితంలో ఉండదు ప్రియులరా. దేవునికి ఇష్టంగానే బ్రతుకుతున్నామా? నీలో యథార్థత ఉంటే మొట్టమొదటి అనుభవం ఏంటంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతావు. ఇంకా మన జీవితాలు దేవునికి కష్టంగా ఉన్నాయంటే, దేవునికి విరోధంగా ఉన్నాయంటే, అవిధేయతతో మనము నింపబడ్డామంటే, దేవునికి ఆయాసకరమైనటువంటి స్థితిని, క్రియల్ని మన జీవితంలో మనము కలిగి ఉన్నామంటే, మనలో చెప్పండి ఏమి లోపించింది? యథార్థత లోపించింది. ఆ యథార్థత లోపించింది కనుకనే దేవునికి చెప్పండి ఇష్టంగా బ్రతకలేకపోతున్నాం, సంతోషదాయకంగా బ్రతకలేకపోతున్నాం, దేవునికి చాలా విషయాల్లో వేదనను కలిగిస్తున్నాం, చాలా విషయాలలో మనము దుఃఖాన్ని కలిగిస్తున్నాం.
అరే దేవునికి ఇష్టంగా బ్రతకాల్సినటువంటి నేడు చాలామంది దేవుని పిల్లలు యథార్థతను కోల్పోయి దేవునికి అయిష్టంగా బ్రతకటం ఎంత విచారించదగ్గ విషయం. అది చాలా విచారించదగ్గ విషయం ప్రియులరా. కుమారుడైనటువంటి క్రీస్తుని బట్టి తండ్రి ఆ రీతిగా ఆనందించినప్పుడు ఆయన కుమారులమైనటువంటి ఆయన ప్రియ పిల్లలమైనటువంటి మనల్ని బట్టి దేవుడు ఇంకెంత ఆనందించాలి. నీలో ఆ యథార్థత ఉన్నప్పుడే దేవుడు నీ విషయమే ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆ యథార్థత ఎప్పుడైతే నీ జీవితంలో లోపించిందో, దేవుని కోసం నేను ఇష్టంగా బ్రతకాలని, దేవుని ఆజ్ఞలను పాటించాలని, దేవుని సంతోషం కోసమే బ్రతకాలని, దేవుడు నడిపించేటటువంటి మార్గాల్లోనే నేను నడవాలన్నటువంటి తృష్ణ, తపన, తీవ్రత ఆ వ్యక్తికి ఉండదు. యథార్థత ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి దేవునికి ఇష్టంగా మారిపోతాడు. అలా బ్రతికినటువంటి ఒక భక్తుడు మనం చదివినటువంటి లేఖన భాగం దగ్గర మనకి కనిపిస్తాడు. రండి ఆ లేఖన భాగం దగ్గరికి మనం వెళ్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక ఎలా ఉన్నాడు? కాన్స్టెంట్గా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు. లోపల యథార్థత ఉంది కనుకనే దేవునికి ప్రియంగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు, దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుకనే నిష్కారణంగా అతన్ని పాడు చేయటానికి నువ్వు నన్ను ప్రేరేపించినను అతడు తన యథార్థతను వదలక ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. అంటే అంత శోధిస్తున్నా, అంత శోధనకి గురవుతున్నా, అటు ఆరోగ్యంగా క్షీణిస్తున్నా, సమస్తాన్ని తన జీవితంలో కోల్పోతున్న, ఆస్తిని కోల్పోయాడు, పశు సంపదను కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు. ఇంకా తనకి శరీరానికి చెప్పండి వచ్చినటువంటి ఆ యొక్క రోగము వ్యాధిని బట్టి చిల్ల పెంకుతో తన యొక్క కురుపులు చెప్పండి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అబ్బా ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన యోబు జీవితంలో. కానీ దేన్ని కోల్పోలేదు? యథార్థతను కోల్పోకుండా ఎలా ఉన్నాడంట? కాన్స్టెంట్గా నిలకడగా ఉన్నాడు. దేవుడు దాన్ని చూస్తాడండి. నువ్వు ఎంతగా శోధింపబడుతున్నావో దీని గురించి సాక్ష్యం చెప్తున్నటువంటిది ఎవరు తెలుసా? అపవాదే దేవునితో సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నువ్వు నన్ను నిష్కారణంగా అతన్ని పాడు చేయటానికి నువ్వు నన్ను ఎంత ప్రేరేపించినా, నేను ఎంత యథార్థతలో నుంచి అతన్ని బయటికి తప్పించే ప్రయత్నం చేసినా అతను ఎలా ఉన్నాడంట? నిలకడగా ఉన్నాడు. నీ నిలకడ తప్పిపోకూడదు, నీ యథార్థత తప్పిపోకూడదు. అది స్థిరంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి చెప్పండి ప్రీతికరంగా ఉండాలి, దేవునికి మహిమని తీసుకుని వచ్చేటటువంటి శ్రేష్టమైన జీవితాన్ని ఒక యథార్థవంతుడు దేవుని కొరకు జీవించగలుగుతాడు. మరలా చెప్తున్నాడు అక్కడ 4వ వచనం చూడండి. అపవాది చర్మము కాపాడుకున్నటకే, చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకే తనకు కలిగినటువంటి యావత్తును నడిచును కదగా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యొక్క ఎముకను అతని దేహమును మొత్తిన ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి ఏం చేస్తాడు? నిన్ను దూషిస్తాడు. దూషించాడా? తన నోటి మాటతోనైనా దేవుణ్ణి ఏం చేయలేదు? సమస్తాన్ని కోల్పోయినటువంటి యోబు తన జీవితంలో యథార్థతను కోల్పోలేదు. ఈ పరిస్థితి చెప్పండి దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడో? యోబు నోట ఒక అద్భుతమైనటువంటి మాట ఏమొచ్చింది? ఎవరైనా చెప్తారా? దేవుడు నన్ను శోధించిన తర్వాత అది ఈ పరిస్థితులను దేవుడు ఎందుకు అనుమతించాడు? ఒక యథార్థవంతుడు ఈ రీతిగా అనుకుంటాడు, ఈ పరిస్థితి దేవుడు ఎందుకు అనుమతించాడు? కానీ మనకి చెప్పండి ఏమొద్దు? శ్రమలొద్దు, కష్టాలొద్దు. క్రైస్తవ జీవితం ఇరుకైన మార్గం. ఆ శ్రమల మధ్యలోనే, ఆ శ్రమల కొలిమిలోనే ఆధ్యాత్మిక పాఠాలు దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇదిగో ఆ పాఠాలు ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ తన యథార్థత విషయంలో ఏమాత్రము కూడా యథార్థతను కోల్పోకుండా యోబు నిలకడగా ఉన్నాడు కనుకనే యోబుని గురించి దేవుడే చెప్పండి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి యోబుని గురించి అంటే సాక్ష్యం ఇచ్చినటువంటి
దేవుడు మరి నీ గురించి ఇవ్వద్దా? నీ యథార్థతను గురించి ఇవ్వద్దా? దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నటువంటి నీ జీవితమును గురించి ఇవ్వద్దా? ఇదిగో నా కుమార్తెను నువ్వు ఎంతగానో శోధించు, ఎంతగానన్నా ప్రేరేపించు, ఎంతగానన్నా కూడా నువ్వు ఆకర్షించు, లోకములో చెప్పండి వేటినన్నా నువ్వు చూపించు, కానీ యథార్థతను విడిచిపెట్టదు, నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అని మన యథార్థతను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే రీతిగా మనము బ్రతకాల్సి ఉంది, జీవించాల్సి ఉంది ప్రియులారా. యోబు నోట వచ్చిన మరొక అద్భుతమైన మాట, యోబు గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును అబ్బా చచ్చిపోనన్నా చచ్చిపోతానేమో కానీ నా జీవితంలో దేన్ని వదిలిపెట్టను? యథార్థతను వదిలిపెట్టను. యథార్థతను వదిలిపెట్టలేదు కనుకనే, యథార్థత విషయంలో నిలకడగా ఉన్నాడు కనుకనే, ఆ యథార్థతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ వచ్చాడు కనుకనే యోబును మొదట ఆశీర్వదించినంత కంటే రెండంతలుగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. నువ్వు నిలకడగా జీవిస్తే, దేవునికి ఇష్టంగా జీవిస్తే, ఒక యథార్థవంతుడు ఎలా జీవిస్తాడు? ఒక యథార్థవంతుడు ఎలా జీవిస్తాడు? అప్పుడే మర్చిపోయారా? ఇష్టంగా జీవిస్తాడు. రెండవది నిలకడగా జీవిస్తాడు. మనలో యథార్థత ఉంటే దేవునికి ఇష్టంగా జీవించొద్దా ప్రియులరా? ఇష్టంగా జీవించొద్దా? దావీదు చెప్పండి, దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు? అపోస్తలుల కార్యాలు 13:22, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ. అరే దావీదు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. కనుకనే మనం చదివాం కదా ఆ యొక్క 89వ కీర్తనలో ఒక్కసారి 21వ వచనాన్ని మనం చదువుదాం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలం అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందుడు, దోషకారులు అతన్ని బాధపరచుడు, అతని ఎదుట నిలవకుండగా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని నేను మొత్తెదను, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము. కారణం ఏంటంటారు? దేవునికి ఇష్టడుగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, నిలకడగా జీవించాడు. తను ఉన్నటువంటి స్థితిలో చెప్పండి స్థిరత్వాన్ని కోల్పోలేదు. గనుకనే చెప్పండి దేవుడు ఈ ఆధిక్యతలన్నీ కూడా దావీదు జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఈ ఆధిక్యతలు ఇవ్వాలనంటే యథార్థంగా జీవించొద్దా? ఎలా అనుకోవాలి? ప్రభా నేను నీకు ఇష్టంగా బ్రతకాలి ప్రభా. నిలకడ తప్పిపోతున్నారండి, విశ్వాస జీవితంలో నిలకడ తప్పిపోతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో అంతము వరకు నిలకడగా ఉండాలి. ఎప్పటి వరకునంట? అంతము వరకు నిలకడగా ఉండాలి. అదే ప్రకటన గ్రంథంలో మరో మాట చెప్పాడు, అంతము వరకు ఎవరైతే నిలకడగా ఉంటారో వారికే చెప్పండి నేను ఏమి ఇస్తానన్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఎవరైతే నిలకడగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నటువంటి వారి జీవితంలో దేవుడు ఏ లక్షణాన్ని అయితే కోరుకుంటున్నాడో ఆ లక్షణాన్ని వారి జీవితంలో కలిగి ఉన్నప్పుడే దేవుడు వారిని ఏం చేస్తాడు? ఇదిగో దావీదుకి ఇచ్చిన ఆధిక్యత వారి జీవితాల్లో ఇస్తాడండి. నా గొప్ప బాహుబలం అతనికి ఏమవుతుంది? తోడై ఉంటుంది. దానియేలు చెప్పండి, దానియేలు చుట్టూ ఏమున్నాయి తెలుసా? ఇక్కడ ఈ పరిస్థితిని ఆపి కాస్త ముందుకు వద్దాం అనుకుంటున్నాను. దానియేలు చుట్టూ ఏమున్నాయి తెలుసా? దానియేలు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. దానియేలు చుట్టూ సీసీ కెమెరాలు దేనికి? ఏ తప్పు చేస్తాడా అని చూడడానికి. ఏ తప్పు చేస్తాడా, ఏ తప్పు చేస్తే అతన్ని పట్టుకుందామా, రాజు ఎదుటకు తీసుకుని వెళ్దామా, దానియేలు చుట్టూ సీసీ కెమెరాలే. మన ముందు సీసీ కెమెరాలు లేకపోవచ్చు. దేవుడు చెప్పండి మన ప్రతి కదలిక, మన చర్యనంతటిని ఆయన బాగుగా ఎరిగిన దేవుడు. దానియేలు నమ్మకస్తుడే. ఆ మాట రాయబడిందా? దానియేలు నమ్మకస్తుడే. ఏ నేరమైనను 6:4 ఉంటుంది. దానియేలు గ్రంథం 6:4 ఉంటుంది. దానియేలు నమ్మకస్తుడే. ఏ నేరమైనను ఏ తప్పు అయినను చెయ్యవాడు గనుక అతనిలో తప్పైనను లోపమైనను. యథార్థవంతుడు చెప్పండి తప్పు చేయడు, తప్పు చేస్తే ఊరుకోడు.
అలా ఉండాలి నీ జీవితం దేవునికి ఇష్టంగా. ఏ లోపం కనబడకూడదు ప్రియులరా, ఏ తప్పిదము కనబడకూడదు ప్రియులరా. దేవునికి చాలా ఇష్టంగా నీ జీవితం ఉండాలి. అతి శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. చూడండి, లేఖనములో ఒక్క మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను పవిత్రుడనై యథార్థవంతుడినైన యెడల నిశ్చయముగా ఆయన నా యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును, అందులో ఒక మాట ఉంది, ఏంటది? నేను పవిత్రుడనై యథార్థవంతుడైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు ఏమి నిలిపి? శ్రద్ధ నిలిపి. దేవుడు ఎవరి యందు శ్రద్ధ నిలుపుతారు? ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారి యందు శ్రద్ధ నిలిపి వారిని చెప్పండి ఏం చేస్తానన్నాడు? వర్ధిల్లింప చేస్తాడు. సామెతల గ్రంథంలో మరొక మాట, 3వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ఎవరికి? యథార్థవంతులకు ఆయనకు తోడుగా ఉంటాడు. దానియేలుకి చెప్పండి, దేవుడు నిత్యము తోడై ఉన్నాడు, సింహాల బోనులో తోడై ఉన్నాడు. దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు కనుకనే దానియేలు మీద చెప్పండి, ఎవరైతే పండ్లు కొరికారో, ఎవరైతే దానియేలుని చెప్పండి ఆ రాజ్యంలో నుంచి బయటికి పంపించేద్దామని ఆలోచనలు చేశారో వారే చెప్పండి ఏమైపోయారు? సింహములు వారి యొక్క ఎముకలను పగలగొరికి పొడి చేసి తినేశాయి. దాని కొరకు ఈ మాట ఎందుకు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంది. మీ చేత నేను ఆ మాట చదివించడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. యథార్థవంతుని యొక్క జోలికి మనం వస్తే దేవుడే వారి పక్షంగా మనతో వ్యాజ్యమాడుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో చెప్పండి తానే పడిపోతాడు. యథార్థవంతుని జోలికి నువ్వు వస్తే, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నటువంటి వాని జోలికి నువ్వు వస్తే వారి పక్షంగా ఎవరు వ్యాజ్యమాడతారు? దేవుడే వ్యాజ్యమాడతాడు. తాను త్రవ్విన గోతులో తానే పడిపోతాడు. మనము దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు విమోచించాడు కదా. విమోచింపబడినటువంటి వారు ఎలా జీవించాలి? దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవుని కొరకు నిలకడగా జీవిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించాలి. కానీ 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాట, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుకనే వారు అరణ్యములో ఏమైపోయారు? నువ్వు దేవునికి ఇష్టంగా ఉండకపోతే దేవుని యొక్క కోపం నీ మీదకి రగులుకుంటుంది. కూర్చో అంతే, ఇంకా పిల్లలు కదా తప్పలేదు. వాళ్ళ అమ్మగారికి ఇచ్చిందండి. మన జీవితాలు దేవునికి ఎట్లా ఉండాలి? మొదటి పాయింట్ మర్చిపోయారు మీరు. దేవునికి ఇష్టంగా ఉండాలి. రెండవది నిలకడగా ఉండాలి. యథార్థవంతునిలో కనిపించేటటువంటి మొట్టమొదటి లక్షణం, అతడు దేవునికి ఇష్టడుగా జీవిస్తాడు, దేవుని కొరకు నిలకడగా జీవిస్తాడు. ప్రియులరా, అలా నిలకడగా జీవించిన వ్యక్తి ఎవరు? యోబు. నువ్వు నిష్కారణంగా అతన్ని పాడు చేయటానికి నువ్వు నన్ను ఎంతగా ప్రేరేపించిననో అతడు తన యథార్థతను వదలకుండా ఎలా ఉన్నాడంట? నిలకడగా ఉన్నాడు. ఎట్లా ఒక మాట చెప్పున, శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడు. శోధకుడు చెప్పండి మిమ్మల్ని శోధిస్తాడు, మిమ్మల్ని ఆకర్షిస్తాడు. మీలో నిజంగా యథార్థత ఉంటే వాడి శోధనకి ఎంత మాత్రం కూడా మీరేమవరు? లొంగిపోరు, ప్రేరేపితులైపోరు. మీ యథార్థత చెప్పండి, మీ కొరకు దేవుని కొరకు మీరు స్థిరంగా ఉండాలనుకుంటారు, నిలకడగా ఉండాలనుకుంటారు, దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటారు. ఆ చెడ్డ తరములోనండి 300 ఏండ్లు హానోకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 ప్రకారంగా దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఎన్నేండ్లు? 300 ఏండ్లు దేవునికి ఇష్టడుగా జీవించి
దేవునితో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. తన యథార్థతను కానీ తన విశ్వాసాన్ని కానీ కోల్పోకుండా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ వచ్చాడు కనుకనే అతడు మరణమును చూడకుండా దేవుని యొద్దకు ఏమయ్యాడు? కొనుపోబడ్డాడు. ఆ చెడ్డతనములో, ఆ పాడైపోయినటువంటి మనుషుల మధ్యలో తన యథార్థతను చెప్పండి ఏం చేసుకుంటూ వచ్చాడు? కాపాడుకుంటూ వచ్చాడు. యథార్థవంతునిలో మొట్టమొదటి లక్షణం, మరోసారి చెప్తున్నాను, అతడు దేవునికి ఇష్టంగా బ్రతుకుతాడు. రెండవది, నిలకడ కలిగి జీవిస్తాడు. రెండవ లక్షణం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థవంతునిలో కనిపించే రెండవ లక్షణం ఏంటో తెలుసా? అతడు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటాడు. యథార్థవంతునిలో రెండవ లక్షణం ఏంటి? భయభక్తులు కలిగిన వాడిగా ఉంటాడు. నేటి దినాల్లో దేవుని పిల్లలకి లోపించింది ఏంటంటే దేవుని యందలి భయభక్తులు. ఆ భయభక్తులు లోపించింది. ఆ భయం లోపించింది కనుకనే ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. ఎక్కడున్నామన్న సంగతి మర్చిపోతారు, ఏం చేస్తున్నామన్న సంగతి మర్చిపోతున్నారు, ఏం ఆలోచిస్తున్నామన్న సంగతి మర్చిపోతారు. దేవుని భయం ఒక్కటి ఉంటే నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి అనుకూలంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆ భయము నేటి దేవుని పిల్లల జీవితాల్లో లోపించింది కనుకనే యథార్థవంతుడు నిత్యము దేవుని భయము కలిగి జీవిస్తాడు కనుకనే తన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉంటుంది. యథార్థంగా ప్రవర్తించేవాడు, ఇక్కడ రాయబడింది యెహోవా యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడు. సామెతల గ్రంథం దగ్గరికి వస్తాను, 23వ అధ్యాయము. ఈ అనుభవాన్ని తప్పకుండా కలిగి ఉండండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు. ఎప్పుడంట? ఇంకో గుడికొచ్చినప్పుడు నా మాట మీకు అర్థం అవ్వాలి. గుడికొచ్చినప్పుడు మాత్రమే కాదు భయభక్తులు. నువ్వెప్పుడు అక్కడ రాయబడిన మాట నిత్యము యెహోవా యందు. యథార్థవంతుడు నిత్యము దేవునికి భయపడతాడండి. అందుకొరకే నిత్యం అతడు ఏమవుతూ వస్తాడు? ఆశీర్వదింపబడుతూ వస్తాడు. దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంటుంది. దేవుని దూతలు అతనికి కాపుదలుగా ఉంటాయి. దేవునికి సంరక్షణ అతనికి తోడుగా ఉంటుంది. అతని యొక్క చెయ్యి ఎడతెక్క అతనికి నిత్యము ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుంది. కారణం ఏంటంటే అతడు నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. 366 రోజుల్లో ప్రతి నిత్యము, ప్రతిరోజు, ప్రతి క్షణము దేవునికి భయపడుతూ బ్రతికితే మన ఆత్మీయ జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుంది. అరే నేను ఇలా చేయకూడదే, నేను ఇలా ప్రవర్తించకూడదే, ఇలా మాట్లాడకూడదే అన్న భయం ఎప్పుడైతే మన హృదయంలో నిండి ఉంటుందో తప్పు చేయటానికి అవకాశం ఉండదు. ప్రియులరా, ఈరోజు చాలామందికి దేవుని భయం లోపించింది. ఆ భయం లోపించింది కనుకనే మొట్టమొదటి విషయం చెప్పాలనుకుంటున్నాను, యథార్థంగా ప్రవర్తించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అన్న మాట నిజమైతే ఆ యథార్థవంతునిలో ఈ 3 కనిపించాలి. మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? అతనిలో దైవిక క్రమశిక్షణ కనిపించాలి, స్పిరిచువల్ డిసిప్లిన్ కనిపించాలి. ఏది స్పిరిచువల్ డిసిప్లిన్? దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడే స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది, దైవిక క్రమశిక్షణ ఉంటుంది. ఆ కుటుంబ వాతావరణమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వ్యక్తి జీవితమే చాలా భిన్నంగా ఉంటుంది. ఆ దేవుని యందు భయభక్తులు లోపించింది కనుకనే ఆ దైవిక క్రమశిక్షణ ఆ వ్యక్తి జీవితంలో కనిపించట్లేదు, ఆ కుటుంబంలో కనిపించట్లేదు. ఆ దైవిక వాతావరణం లేదు, కుటుంబ ప్రార్థన లేదు. కుటుంబం అంతా కలిసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చూస్తారు, సీరియల్స్ అయితే చూస్తారు, సినిమాలు అయితే చూస్తారు, పిచ్చిపాటి మాటలు అయితే మాట్లాడుకుంటారు. కానీ ఆ కుటుంబాల్లో చెప్పండి దేవుని గురించిన మాటలు ఉండవు. అరే సంఘమును గూర్చినటువంటి భారం ఉండదు. కుటుంబాల్లో దైవిక వాతావరణం ఉండాలండి. కొర్నేలి తన ఇంటి వారందరితో, పూర్తి చేయండి నా మాట, తన ఇంటి వారందరితో వెరీ గుడ్ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే చెప్పండి ఏం చేస్తున్నాడు? ఒక శతాధిపతి అండి కొర్నేలి, 100 మందికి అధికారండి. పగలించుమించు 3 గంటలకి చెప్పండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. దూత ప్రత్యక్షమై అతనితో చెప్తున్నటువంటి మాట, నీ ప్రార్థనలో, నీ ధర్మకార్యములో దేవుని సన్నిధికి, అది స్పిరిచువల్ డిసిప్లిన్.
తాను ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడా కుటుంబం అంతటితోనా? ఇది దేవుని అందరి భయభక్తులు ఒక కుటుంబానికి ఉంటే స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది. రెండవది ఏంటి తెలుసా? ఆ వ్యక్తి జీవితంలోకి కానీ ఆ కుటుంబంలోనికి కానీ చెడు అనేది ప్రవేశించదు. తప్పు మీద తప్పు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం ఒక వ్యక్తి చేస్తున్నాడంటే ఏమి లోపించింది అతనికి? సామెతల గ్రంథం 8:13, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని ఏం చేయుట? అసహించుకోవటం. దేన్ని అసహించుకోవాలి? చెడుతనాన్ని అసహించుకుంటున్నావా లేకపోతే చెడుతనాన్ని ఆస్వాదిస్తున్నావా? దేవుని భయం లోపున్నప్పుడు అయ్యో నేను ఆ తప్పు చేయకూడదు, నేను ఆ పాపం చేయకూడదు, ఆ చెడుతనానికి నా జీవితంలో చోటివ్వకూడదు అన్న భయం నీలో ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోవటం. ఆ భయము మన జీవితాల్లో లోపించింది ప్రియమైనటువంటి వాళ్ళరా. మూడవది ఏంటి తెలుసా? మొట్టమొదటికి ఏం చెప్పాను? దేవుని భయం ఉంటే ఒక యథార్థవంతుడికి స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది. రెండవది ఏముంటుంది? చెడుతనాన్ని అసహించుకుంటాడు. మూడవది దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తాడు. 112వ కీర్తన లేఖనములో నుంచే మనం చూడాలి. 112వ కీర్తన మొదటి చరణం. 112వ కీర్తన మొదటి చరణం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. ఎన్నిసార్లు అండి సృష్టి ప్రారంభంలోనే దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞను మీరినందుకే వారిని చెప్పండి ఏదైనా తోటలో నుంచి దేవుడు ఏం చేశాడు? నిష్కారణంగా బయటికి పంపించేశాడు. ఎన్నిసార్లు అండి దేవుని ఆజ్ఞలను మనము విస్మరించాం, దేవుని ఆజ్ఞలను పాటించలేదు. ఇంతకీ ఆజ్ఞలు అంటే ఏంటి చెప్పమంటారు? ఆజ్ఞలు అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా దేవుని ఆజ్ఞను చెప్పండి ఏం చేస్తున్నట్లు. అది నీ కుమార్తె కార్యక్రమం కావచ్చు, నీ కుమారుడి యొక్క వివాహం కావచ్చు, అది నీ గృహంలో దిగటం కావచ్చు, అది లేకపోతే రజస్వల కార్యక్రమం కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. అక్కడ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా అది దేవుని ఆజ్ఞను చెప్పండి ఏం చేసినట్లు? ధిక్కరించినట్లు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి. ప్రభువా నీ ఆజ్ఞను తప్ప మేము వేరేది ఏది చెయ్యం. భయభక్తులు ఉన్నవాడే చేస్తాడు. అరే వాక్యానుసారంగా పాస్టర్ గారు చెప్పినట్లుగా కొన్నిసార్లు పాస్టర్ గారులు కూడా విశ్వాసులను చెప్పని సంతోషపెట్టడానికి వాక్య విరుద్ధమైనటువంటి వాటిని చేయడానికి ప్రోత్సహిస్తున్నారు లేండి. ఇంకా తప్పట్లేదు, ఏం చేస్తాం? అలాంటివి చెప్పండి మనం చేయకూడదు, అటువంటి వాటిని చెప్పండి ప్రోత్సహించకూడదు. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం ఏది చేసినా, యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది, ఒక ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో పాస్టర్ గారు పర్లేదండి, మీరు కాస్త కళ్ళు మూసుకోండి, నేను కళ్ళు మూసుకుంటాను, నేను నోరు మూసుకుంటాను, దేవుడు ఊరుకుంటాడా? ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం ఏది చేసినా అది మనకి మన కుటుంబాలకి ఏం కాదు, ఆశీర్వాదకరం కాదు. మూడవ లక్షణం సామెతల గ్రంథం చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం. నా కుమారుడా నువ్వు విని జ్ఞానం తెచ్చుకొనుము, నీ హృదయము యథార్థమైన త్రోవలు యందు చక్కగా. ఏ త్రోవల్లో? కానీ మనకే త్రోవలు ఇష్టం? ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తదుకది మరణమునకు. మనకి నచ్చిన మార్గాలు ఇష్టం, మనకి అనుకూల మార్గాలు ఇష్టం. మనకి యథార్థవంతుడు నీ హృదయం యథార్థమైనటువంటి త్రోవలు యందు చక్కగా నడిపించుకున్నాము. దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గాల్లో మనం నడవటానికి ఇష్టపడాలి ప్రియులరా. కొంతమందికి చెప్పండి దేవుడు నడిపించే మార్గాల్లో మనం నడిస్తే మనకు ఆశీర్వాదం ప్రియులరా. ఆయన ఏమన్నాడు? నేనే మార్గం. ఆయన ఒక మార్గం చూపించాడు. ఆ మార్గం మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ అన్నాడు కదండి 19వ వచనం, నా కుమారుడు నువ్వు విని, వాక్యము నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, వాక్యము నిన్ను వెలిగిస్తుంది. వాక్యం చెప్పండి నేను ఏ మార్గంలో నడిపించాలో అది నీ త్రోవలకు వెలుగై ఉంటుంది. అజ్ఞానంగా చెప్పండి మనకు నచ్చిన మార్గాల్లోకి వెళ్ళిపోతే తుదకు చెప్పండి అక్కడ ఏం పొంచి ఉంది? మరణము పొంచి ఉంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యథార్థవంతుల్లో మూడవ లక్షణం దేవునికి ఇష్టమైన అనుకూలమైనటువంటి మార్గాల్లో అతడు నడుస్తాడు.
దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాల్లో అతడు నడవడు. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. ఏ మార్గం అంట? చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు ఏ మార్గం అంటది? రాజ్య మార్గం. తన ప్రవర్తనని కనిపెట్టుకున్నవాడు తన ప్రాణాన్ని ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు 18వ కీర్తన 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 18వ కీర్తన 32వ చరణం. నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున. దేవుడు ఒక మాట అన్నాడు, మీకు సుపరిచితమైన మాట, నువ్వు నడవవలసినటువంటి మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. కంప్లీట్గా దేవుని మార్గానికి, దేవుని చిత్తానికి దావీదు తన్ను తాను అప్పగించుకున్నవాడిగా ఉన్నాడు కనుకనే అక్కడ దావీదు నోట వచ్చినటువంటి మాట ఏంటంటే, నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థమైనటువంటి మార్గములలో నడిపించేవాడు ఆయనే. ఈ మాట చదివి మనం ప్రార్థన చేసేసుకుందామండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము ఎందులో నడుచుకోరంటేలో? మేలు కలిగించే మార్గాల్లో నడుచుకోరంటేలో, కీడు కలిగించే మార్గాల్లో, నచ్చిన మార్గాల్లో, కాపరు నడిపించేటటువంటి మార్గాల్లో నడిస్తే గొర్రెలకు క్షేమం. లేకుంటే చెప్పండి, ఏది సిద్ధంగా ఉంది తీసుకెళ్ళిపోవడానికి? తోడేలు సిద్ధంగా ఉంది. కొంతమంది నచ్చిన మార్గంలోనికి వెళ్ళిపోతారు. ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. మొట్టమొదటి మాట, యథార్థవంతుడు దేవునికి ఇష్టంగా నిలకడగా జీవిస్తాడు. యథార్థవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటాడు. భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటాడు కనుకనే స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది. భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటాడు కనుకనే చెడుతనాన్ని అసహించుకుంటాడు. భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటాడు కనుకనే దేవుని ఆజ్ఞలను పాటిస్తాడు. యథార్థవంతుల్లో 3వ లక్షణం, దేవునికి ఇష్టమైన అనుకూలమైనటువంటి మార్గాల్లో నడుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేసి బలపరిచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.